మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇందులో ఈ డ్రా సిస్టంలో చాలా మంది దురదృష్టవంతులుగా మిగులుతుండగా మరికొంతమంది అదృష్టవంతులుగా మారుతున్నారు. దీనికి ప్రత్యక్షంగా సూర్యాపేట జిల్లాలో ఒకే 2 షాపులు భార్యాభర్తలకు రావడమే అందరు కూడా అదృష్టవంతులుగా వాళ్ళని భావిస్తూ ఉన్న పరిస్థితి. వీళ్ళది స్వస్థలం నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం. ఎలికట్టే భరత్రావు శ్రావణి దంపతులకి అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా మద్యం వ్యాపారంతో కూడా వాళ్ళ దంపతులు ఇద్దరు కూడా అభినందిస్తున్న పరిస్థితి. సో అందరినీ కాదని వేలాది మంది దరఖాస్తు చేసుకుని వీరి భార్యాభర్తలకు ఇద్దరికి షాప్ రావడం పట్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో వారి మాటలు తీసుకుందాం. అసలు చెప్పండి భర్త, ఎప్పటి నుంచి మీరు మద్యం వ్యాపారంలో ఉన్నారు? మేము 25 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నాం. సో ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా ఫ్యామిలీకి రావడం, మాకు రావడం చాలా హ్యాపీ. ఎంతకాలం నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నారు? ఎన్ని టెండర్లు వేశారు? మొత్తం ఏ షాపులు వచ్చాయి? మేము అంటే 20 సంవత్సరాల నుంచి ఉన్నా కానీ టెండర్లు 81 టెండర్ వేస్తే 3 షాపులు వచ్చినాయి. అవి మా భార్యాభర్తల పేరు మీదే వచ్చినాయి. అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఏమంటారు అంతా రాని వాళ్ళు? చాలా మంది 100, 150 చేసిన టెండర్ వాళ్ళు రాడు లేదు. మిమ్మల్ని చూసి ఏమంటున్నారు వాళ్ళు? మమ్మల్ని చూసి హ్యాపీగా కంగ్రాట్స్ అని చెప్పడం తప్ప దానికి ఏముంటుంది. హ్యాపీ, ఎనీవే హ్యాపీ. ఎట్లా మీ ఫ్రెండ్కు వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ భార్యకి ఇద్దరికి టెండర్లు రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మాకు రావడం చాలా అదృష్టం. అది కూడా అందరికీ కాదు, అది రావడం చాలా అదృష్టం ఉంది. ఇంకా మాట ఏమనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది మాకు, చాలా ఆనందంగా ఉంది. కంగ్రాచులేషన్ చెప్పినాం మేము. అందరు చాలా మంది వచ్చి అందరూ హత్తుకొని చాలా కంగ్రాచులేషన్ చెప్తారు అందరు. అది చాలా సంతోషం, హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది సూర్యాపేటలో చాలా మంది టెండర్లు వేశారు, చాలా మంది చేతులు కాల్చుకున్నారు. లక్షలాది రూపాయలు ఒక్కొక్క మద్యం షాప్కు ఒక్కొక్క దరఖాస్తుకు ఇచ్చి అలా 100ల కొద్ది దరఖాస్తులు వేసినా కూడా ఒక్క షాప్ కూడా దక్కని వారు ఉన్నారు. కానీ ఈ దంపతులు భరత్ శ్రావణి దంపతులు మాత్రం వేసిన టెండర్లో 2 కూడా వాళ్ళ భార్యాభర్తల పేరు మీద రావడం పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైన పరిస్థితి ఉంది. ఇద్దరు భార్యాభర్తల్ని వరించడం పట్ల అందరూ కూడా వీళ్ళకి కంగ్రాట్ చెప్తున్నారు. వీళ్ళిద్దరు అదృష్ట దంపతులను కూడా కొనియాడుతున్న పరిస్థితి కనబడతాను.